న్యూస్ చూస్తున్నారు. మేఘాలయ హనీమూన్ కేసులో సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే కామాఖ్య టెంపుల్ని దర్శించుకున్న తర్వాతనే తనను తాకనిస్తానంటూ కూడా భార్య సోనం రఘువంశీకి ఆంక్షలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు ఏమో సోనం అన్న సోదరుడు ఎవరైతే ఉన్నారో తన బావను తన చెల్లి హత్య చేయించిందని తెలిస్తే తనకు ఉరిశిక్ష వేసినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కూడా గోవింద్ సోనం సోదరుడైన గోవింద్ కూడా చెప్తున్నారు. అయితే హనుమూన్ హత్య కేసులో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ భర్తకు షరతులు పెట్టింది భార్య సోనం. తన బావను తన చెల్లి హత్య చేయించిందని నేరం రుజువైతే తన చెల్లిని ఉరి తీయాలన్నాడు సోనం అన్న గోవింద్. అయితే దట్టమైన అడవుల్లో నిండిన ప్రాంతంలో కామాఖ్య ఆలయం దగ్గరికి తీసుకెళ్లాలని భర్తను బలవంతం పెట్టింది సోనం. అయితే భర్తను హతమార్చేందుకు బాయ్ ఫ్రెండ్తో కలిసి పథకం పన్ని దట్టమైన అడవులోకి తీసుకెళ్లి సోనం ముందు ఒక ప్రాంతానికి వెళ్ళగా అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో అక్కడ హత్య చేయడానికి కుదరలేదు. కానీ వేరే జలపాతం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కిరాయి హంతకులతో హత్య చేయించింది సోనం. అయితే భర్త రాజా రఘువంశీ హంతకులకు భర్తను అప్పజెప్పింది. ఆ తర్వాత హత్య చేస్తుంటే అక్కడే ఉండి సోనం ఆమె బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాకు ఫోన్ చేసింది. దీంతో రాజ్ కుష్వా అదేవిధంగా సోనం కళ్ళ ముందరనే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో రాజా రఘువంశీని దారుణంగా వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు. ఆ తర్వాత తన ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని లోయలో పడేసేటప్పుడు కూడా సోనం సహకరించిందంటూ కూడా ఇప్పటికే పోలీసుల నుంచి వచ్చిన సమాచారం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం కూడా సోనం రఘువంశీ తన భర్తను హత్య చేయించింది అనే సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాము. నిన్న సోనం అన్న ఎవరైతే ఉన్నారో గోవింద్ ఆయన నిన్న రాజా రఘువంశీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలిశాడు. అక్కడ కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను క్షమాపణ కోరాడు. ఆ తర్వాత మీడియా ముఖంగా బయటికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ నా చెల్లి మా బావను చంపింది అనే నేరం రుజువైతే తనను ఉరిశిక్ష వేసినా కూడా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. పూర్తిగా మా చెల్లితో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నాము. ఏదైతే రాజా రఘువంశీ కుటుంబానికి అండగా ఉంటాను అంటూ కూడా గోవింద్ చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ మేఘాలయ మర్డర్ కేసు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఇష్టం లేని పెళ్ళి, ఒకవేళ తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తుంటే ఒకవేళ ఆ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇలా పెళ్లి చేసుకొని భర్తను హతమార్చి అది కూడా కిరాయి గూండాలకు 20 లక్షల సుపారీ ఇచ్చి మరి కూడా హతమార్చింది సోనం రఘువంశీ. అయితే ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాము. ఇంట్రాగేషన్ రూమ్లో కూడా సోనం రఘువంశీని కూర్చోబెట్టి అక్కడ ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అయితే నిన్న కూడా గోవింద్ సోనం వాళ్ళ అన్న గోవింద్ కూడా రాజా రఘువంశీ వాళ్ళ ఇంటికి చేరుకొని అక్కడ వాళ్ళను క్షమించమని అడిగి ఖచ్చితంగా ఒకవేళ నేరం రుజువైతే ఖచ్చితంగా తనకు ఎవరైతే సోనం ఉందో నిందితురాలు సోనం ఉందో తనకు ఉరి విధించినా కూడా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కూడా అతను చెప్పాడు. అయితే తన చెల్లెలు సోనం ఆమె భర్తను చంపిందని తాను 100% నమ్ముతున్నట్లు హనీమూన్ హత్య కేసు ప్రధాన నిందితురాలి అన్న గోవింద బుధవారం స్పష్టం చేశారు. ఒకవేళ నేరం రుజువైతే ఆమెను ఉరి తీయాలని అన్నారు. ఇందోర్కు చెందిన రాజా రఘువంశీ తనకు 29 సంవత్సరాలు. అయితే ఇటీవల పెళ్లి చేసుకున్న భార్య సోనం హనీమూన్కు తీసుకువెళ్ళి హత్య చేయించిన ఉదంతరం హనీమూన్ హత్య కేసుగా చాలా ఫేమస్ దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తన సోదరి సోనంతో తమ కుటుంబం తెగదెంపులు చేసుకుందని కూడా గోవింద్ అన్నారు. అయితే రాజా రఘువంశీ కుటుంబానికి న్యాయం అందించడం కోసం న్యాయ పోరాటం చేస్తామని కూడా వెల్లడించారు. మరోవైపు సోనంతో పాటు ఆమె స్నేహితుడు రాజ్ కుష్వాకు మరో ముగ్గురికి 8 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధిస్తూ షిలాంగ్ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఇక హనీమూన్ హత్య ఘటన ఈ హనీమూన్ హత్య కారణంగా 3 కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మా కోడలు సోనం ఇంతటి దారుణానికి పాల్పడుతుందని మేము ఊహించనే లేదు అంటూ కూడా రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు అంటున్నారు. సో అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కామాఖ్య టెంపుల్ అక్కడ కామాఖ్య దేవిని సందర్శించుకున్న తర్వాతనే తనను తాకనిస్తానంటూ కూడా సోనం కొన్ని కండిషన్స్ పెట్టింది. సో ఆ తర్వాత ఏదైతే మొత్తం మీద అక్కడ దాని తర్వాత మర్డర్ ప్లాన్ చేసింది. ఆ తర్వాత తాను అనుకున్నట్లుగానే రాజా రఘువంశీని చంపేసింది సోనం రఘువంశీ. అయితే దట్టమైన అడవులకు ఈశాన్య భారతంలో తన భర్తను హతమార్చేందుకు బాయ్ ఫ్రెండ్తో కలిసి సోనం ఒక ప్లాన్ వేసింది. అందులో భాగంగా తన భర్తకు మాయమాటలు చెప్పి ఆ ప్రాంతానికి తీసుకెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే గౌహాటిలోని కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ ఆమె తన భర్తకు షరతు విధించి అతన్ని ముగ్గులోకి లాగిందని మేఘాలయ పోలీసులు తెలిపారు. అయితే దట్టమైన అడవులతో నిండిన ప్రాంతానికి తనను తీసుకెళ్లాల్సిందిగా ఆమె భర్తను బలవంత పెట్టినట్టు కూడా పోలీసులు తెలిపారు. అయితే అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో అతన్ని అక్కడ చంపలేకపోయింది. సో దీంతో వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ఎవరు లేని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను భర్త దగ్గరికి పంపించి దారుణంగా అతన్ని చంపేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించిన కీలకమైన సీసీటీవీ సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు కూడా తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఏదైతే మేఘాలయ హనీమూన్ కేసు ఉందో ఇది సంచలనం సృష్టిస్తోంది. మే 11న వీళ్ళకు పెళ్ళైంది. అయితే మే 11 తర్వాత ఏదైతే రాజా రఘువంశీ అదేవిధంగా సోనం వీళ్ళిద్దరికి పెళ్ళైంది. అయితే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, నేను సంతోషంగా ఉండలేను అంటూ కూడా సోనం తన తల్లికి చెప్పినా కూడా సోనం తల్లి మాత్రం లేదు, మంచి కుటుంబం, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, నిన్ను బాగా చూసుకుంటారు, నీ లైఫ్ బాగుంటుంది అంటూ కూడా బలవంతంగా పెళ్లి చేయించారు. దీంతో సోనం ఎలాగైనా తన ప్రియుడితో కలిసి ఉండాలని భర్త వెంట ఉండకూడదు, భర్త అడ్డు తొలగించుకోవాలంటూ కూడా తనను చంపడానికి కూడా ప్లాన్ వేసింది సోనం. అయితే ఎంగేజ్మెంట్కి ముందే చంపాలని కూడా ప్లాన్ చేసింది. కానీ కుదరకపోవడంతో పెళ్లి తర్వాత చంపేయాలని ప్లాన్ వేసింది. దీంతో మే 20వ తేదీన హనీమూన్కు వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే మే 20న యాక్చువల్లీ కాశ్మీర్కి వెళ్ళాల్సి ఉంది, కానీ అక్కడ పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కాబట్టి వాళ్ళు ఆ ప్లాన్ని మేఘాలయకి షిఫ్ట్ చేసుకున్నారు. సో మే 20వ తేదీన మేఘాలయకి వెళ్ళారు. అయితే 21, 22 అక్కడ ఒక ప్రైవేట్ స్కూటీని కూడా బుక్ చేసుకుని అక్కడ పర్యటించారు. ఆ తర్వాత మే 23వ తేదీన ఒక దట్టమైన అడవి ప్రాంతం ఉన్న ప్రదేశానికి నన్ను తీసుకువెళ్ళాలి అంటూ కూడా రాజా రఘువంశీని బలవంత పెట్టింది సోనం. దీంతో వాళ్ళు ఆ దట్టమైన అడవి ఉన్న ప్రాంతానికి వెళ్ళారు, నిర్మానుషమైన ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నిందితులను కూడా ఎక్కడున్నారో లొకేషన్ పంపించి అక్కడ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. వాళ్ళు ఆ దట్టమైన అడవికి వెళ్ళే ముందు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ అంటే మర్డర్ జరిగే కొద్ది గంటల ముందు కూడా వాళ్ళు అక్కడ స్కూటీ పైన వెళ్ళే అక్కడ సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయిన ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తుంది. సో దీని తర్వాత సోనం బలవంత పెట్టడంతో ఒక ప్రదేశానికి వెళ్ళారు, నిర్మానుషమైన ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ నిందితులు అక్కడ వచ్చి రాజా రఘువంశీని కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత అతని శవాన్ని లోయలో పడేశారు. సో దీంతో తర్వాత సోనం ఇండోర్ చేరుకుంది. ఇండోర్లో తన ప్రియుడిని కలుసుకుంది. ఆ తర్వాత వాళ్ళు ఏకాంతంగా ఒక రెంటింట్లో కూడా గడిపారు. ఆ తర్వాత తిరిగి గాజీపూర్కి వెళ్ళింది సోనం. గాజీపూర్లో కిడ్నాప్ నాటకాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. సోషల్ మీడియా పోస్ట్ అదేవిధంగా ఆన్లైన్లో ఏదైతే అక్కడ స్పాట్లో దొరికిన ఒక వెపన్ అయితే మేఘాలయాలో అక్కడ ఎక్కడైతే హత్య జరిగిందో హత్య జరిగిన స్పాట్లో ఎవరు కూడా అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎవరు కూడా అలాంటి వెపన్ని వాడరు. దీంతో పోలీసులు ఆ వెపన్ గురించి ఆరా తీశారు. దీంతో సోనం ఏదైతే హత్య చేసిందో ఆ ప్లాన్ మొత్తం బయటపడింది. అయితే ఒక్కొక్కటిగా డాట్స్ని కలుపుకుంటూ పోలీసులు ఈ కేసుని ఛేదించారు.
సో ఎట్టకేలకు మొత్తం మీద ఈ మర్డర్ ఏదైతే ఉందో దగ్గరుండి భార్య సోనం ప్లాన్ చేసి మరి ఆ భర్తను హత్య చేయించిందని కూడా ప్రూవ్ అయింది. దీంతో కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించారు. విచారణలో సంచలనమైన నిజాలు బయటకు వచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే కామాఖ్య టెంపుల్ని సందర్శించుకున్న తర్వాతనే తనను తాకనిస్తానంటూ కూడా సోనం కండిషన్స్ పెట్టినట్లు కూడా తాను ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఇప్పటికే కోర్టు సోనంతో పాటు మరో కొంతమందిని కూడా పోలీస్ కస్టడీకి అప్పగించింది. సో మొత్తం మీద మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.